లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ సోదరులు అందరం ఇక్కడ కలుసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ గ్రూప్ కలవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే కరీంనగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అనేది ఇంతకుముందు ఉన్నది. కరీంనగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఉంది. అక్కడ నుంచి వెస్ట్ జోను, ఈస్ట్ జోను, నార్త్ జోను, తర్వాత సౌత్ జోన్ 4 జోన్లుగా విభజించి ఏర్పాటైంది. అది వెస్ట్ జోన్ అనేది ఇంతకుముందు మాకు లేకుండే. మేమేంటంటే వెస్ట్ జోన్ లేదని చెప్పి మేమందరం సమావేశమై మనం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికి వారే ఎమ్నా తీరే అన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి మద్దతు లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు అంటే ఇప్పుడు జనరల్గా మేము ఏదైనా ప్లాట్ డీలింగ్ చేసేటప్పుడు, ప్లాట్ చూపించినప్పుడు కానీ మాకు తెలియకుండా వాళ్ళు మనం ఎవరికైతే ప్లాట్ చూపించినో వాళ్ళు మాకు తెలియకుండా కొనుగోలు చేయడం, మేము చూపించిన తర్వాత వాళ్ళు ఓనర్లు అందరూ ఒకటై వాళ్ళు కలిసి వ్యాపారం చేసుకోవడం జరుగుతుండేది. ఇప్పుడు ఏంటంటే అలాంటి సమస్యలు అనేవి లేకుండా మనం ఒక గ్రూప్గా ఉంటే ఏదైనా మనకు సమస్యలు వస్తే ఒకరినొకరు మనం సహకరించుకోవచ్చు అనే ఉద్దేశంగా మేము గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. మేము గ్రూప్ ఏర్పాటు చేసుకుని దగ్గర 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము సభ్యత్వ రుసుము ఒక 1100 రూపాయలు తీసుకొని ఒక 110 మందిని ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. అందరూ సంతోషంగా సహకరించి మాతోటి అసోసియేట్ అవుతున్నారు. మేము ఎందుకు గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్గా మేమంతా ఉన్నాం. మేము ఏంటంటే ఫస్ట్ 22A ఇక్కడ మా ఏరియాలో వెస్ట్ జోన్ పరిధిలో రైకుర్తి విద్యానగర్ ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా మేము అల్పరేయకుండా పోరాటం చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంకా చాలా ముందు చేయాల్సిన సమస్యలు బాగా ఉన్నాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి తర్వాత మేము ముఖ్యంగా ఒక సమస్య మీద తీవ్రంగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఏంటంటే మన రేకుర్తి అంటే కొత్తపల్లి మండలం ఇప్పుడు గంగాధర సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నది. ఎందుకంటే అది మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత కొత్తపల్లి మండలం కొత్తగా ఏర్పాటైంది. జిల్లాల విభజన, మండలాల విభజన అయిన తర్వాత కొత్తపల్లి అనేది కొత్త మండలం కరీంనగర్ నుంచి విడిపోయి మండలంగా ఏర్పడింది. ఆ మండలం ఏమవుతుందో అది గంగాధర రిజిస్ట్రేషన్ పరిధిలో ఉండి అప్పటి నుంచి అలాగే కొనసాగుతున్నది. అంటే కొత్తపల్లి మండలంలో రేకుర్తి, మల్కాపూర్ ఈ శివారు ప్రాంతాలన్నీ కొత్తపల్లి మండలంలో చేరినాయి. మా మండలం జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే మండలం గంగాధరలో కలిపిర్రో అది అలాగే కొనసాగుతూ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు పోయి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు మార్చడానికి మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మాకు చాలా దూరం, మాతో పాటు ప్రజలందరికీ అది ఇబ్బందికరమే. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే అందరికీ ఇబ్బందే. కాబట్టి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరీంనగర్కు అది మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం రియల్ ఎస్టేట్ సోదరులు ఉన్నారు కదా ఈ ఏరియాలో చేసే, అంటే కరీంనగర్లో ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్ మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియా అంటే సపోజ్ ఇప్పుడు R&B గెస్ట్ హౌస్ నుంచి ఇటు మన బద్దిపల్లి వరకు కరీంనగర్ యాక్చువల్గా ఏంటంటే కరీంనగర్ జిల్లా రియాల్టర్ల సంఘం ఇది. కరీంనగర్ జిల్లాకి 4 విభాగాలుగా ఏర్పాటు చేసుకుని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మాది వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ ఈ దగ్గర అంటే మా సమస్యల గురించి మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం. మేము గ్రూప్ ఏర్పాటు చేసుకుని 2 నెలలు అయింది. కాబట్టి అందరం కలుసుకోవడానికి, మేము అందరికి పరిచయ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం రూపంలో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందరినీ కలుపుకొని మేము దాని కార్యాచరణ ముందు ఏం చేయాలి అనుకుంటున్నాం, ఏం చేయాలి, మన సమస్యలు ఏంటిది, అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాని గురించి మేము చర్చించుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ 4 సంవత్సరాల నుంచి కుదేలై ఉన్నాయి.
ఎవరికి ఉపాధి లేదు, అందరూ ఇబ్బందులలోనే ఉన్నారు. మళ్ళొకటి ఈ ఏరియాలో ఈ వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు సగం విస్తీర్ణం నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ నిషేధిత జాబితాలు పెట్టారు కాబట్టి మేము మా యొక్క గ్రూప్ తరఫున మేము అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. గత 10 నెలలుగా ప్రతి వారం మేము కలెక్టరేట్కి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం, ధర్నాలు చేశాము, రాస్తారోకోలు చేశాము, ప్రెస్ మీట్లు పెట్టాము. తర్వాత మీడియా పరంగా మా యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, చాలాసార్లు తీసుకెళ్ళినాం. తర్వాత ప్రతి సోమవారం మేము క్రమం తప్పకుండా కలెక్టరేట్కి వెళ్ళి ఈ యొక్క సమస్య గురించి కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి తరచూ వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఈ వేదిక ద్వారా మా యొక్క సమస్యలు మాకున్న సమస్యలు అంటే మా రియల్ ఎస్టేట్ సోదరులు అంటే రియల్ ఎస్టేట్ అంటే 3 రకాలుగా ఉంటారు. ఒకరు బిల్డర్లు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బిల్డర్లు, తర్వాత పెద్ద ల్యాండ్స్ కొంటారు, హోల్డ్ చేసుకుంటారు, వాళ్ళు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. 2వ గ్రేడ్ ఏంటంటే చిన్న ప్లాట్లు కొని అమ్ముతుంటారు. 3వ గ్రేడ్ ఏంటంటే జస్ట్ మీడియేటర్షిప్ అంటే మధ్యవర్తిత్వం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే మధ్యవర్తిత్వం అంటే ఇప్పియడం, తర్వాత అమ్మిపేయడం, కొనిపేయడం. అయితే ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులలో ఉంది ఈ పరిశ్రమ. ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంది. దాని గురించి మా సమస్యలు చర్చించుకోవడానికి మాత్రమే ఈ యొక్క గ్రూప్ను మేము ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. మోహన్ రెడ్డి, నేను ఈ యొక్క వెస్ట్ జోన్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు 2 months బ్యాక్. ఇది ఫస్ట్ మీటింగ్. రవీందర్, ఈ వెస్ట్ జోన్ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. మా యొక్క ఏంటిదంటే మా యొక్క డిమాండ్స్ ఏంటి అని అంటే, ఈ రేకుర్తి కానీ కొత్తపల్లి కానీ ఇవన్నీ కరీంనగర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండే ఇంతకుముందు. ఇక్కడనే రిజిస్ట్రేషన్ అవుతుండే ఈ యొక్క భూములై. ఇవి తీసుకొని పోయి మళ్ళీ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీసులో కలిపినరు. ఆ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏవేవి కరీంనగర్ నుంచి కలిపినరో అవన్నీ మళ్ళీ గంగాధర నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. తర్వాత అదేవిధంగా ఉన్న పట్టా భూములను మేమే అందరి కస్టమర్లకు ఇప్పించిన వ్యక్తులు మేమే, రియల్టర్సే. వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఏదో భూములు ఇప్పించరని. మేము ఒరిజినల్గా పట్టా భూములనే వాళ్ళకి ఇప్పించినాం. దాన్ని ఈ ప్రభుత్వం 22A కింద పెట్టారు. అది వాళ్ళ నిర్లక్ష్యమా అది ప్రభుత్వానికి తెలియాలి. ఆ 22A నుండి ఫస్ట్ తొలగించాలి. ఏది చూడకుండానే 22Aలో పెట్టడం కరెక్టేనా? కాదు. అది ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కస్టమర్స్ అందరూ మీరే కొనిపించారు, మీరే చేశారంటే ఆయన మేము పట్టా భూములైనా ఒరిజినల్ భూములైనా ఆ ప్రభుత్వం పెడితే మేమేం చేయగలుగుతాము? కానీ ఆ ప్రభుత్వం తెలిసి రావాలి. ఇప్పుడు ఆ 22A ఏమున్నాయో అవన్నీ తీసేసి పట్టా భూములు ఉన్న వారికి యథావిధిగా చేయాలని నేను ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ తీసుకుపోవడము అది కూడా ప్రభుత్వం తప్పు. అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళా యథావిధిగా కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. మేము యథావిధిగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళం పోరాడుతూ ఉంటాము కాబట్టి మా యొక్క డిమాండ్స్ అవి. మేము ఐకమత్యంగా మేము అందరము రియల్టర్స్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా కమిషన్ బేసిక్గా ఎవరు కానీ ఏ కిరాణా వర్తకులు కానీ ఏదైనా కమిషన్ లేని వ్యాపారం చేయరు, ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు. కాబట్టి మాకు అదే లేకుండా మేము ఇది రియల్ ఎస్టేట్లో మాకు కూడా కమిషన్ బేసిక్లో కానీ కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేస్తున్నాం. కాబట్టి మాది కూడా ఒక యూనియన్ ఉండాలనే కాన్సెప్ట్తోని వెస్ట్ జోన్ యూనియన్ తయారు చేసినాం. ఇది మా కాన్సెప్ట్. నా పేరు పచ్చనూరు నరేందరు. నేను 12 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత సంవత్సరం నుంచి భూములు కొనుగోలు కానీ అమ్ముడు కానీ జరగడం లేదు. ఇది 22Aలో ఉన్నది. కలెక్టరేట్ మొత్తం అందరూ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీల చుట్టూ తిరిగినాము, మినిస్టర్ చుట్టూ తిరిగినాము, అయినా కావడం లేదు. 22A నుంచి మొదలు తొలగించాలి. గత 2 సంవత్సరాల నుంచి అమ్ముకోవడం లేదు, కొనుగోవడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ ఒకటి యూనియన్ తయారు చేసుకొని అందరి ప్రకారంగా అందరి మనస్తత్వాన్ని తీసుకొని మేము ముందుకు సాగుతున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ భూములు కూడా ఇక్కడికి వెళ్ళి 22Aలో విద్యానగర్, కొత్త యాసవాడ, ఆదిత్యనగర్, రేకుర్తి ఇవన్నీ 22Aలో పెట్టిర్రు. గత 4,000 ఇండ్లు, 10,000 భూములు ఉన్నాయి. ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదు, ఏ మంత్రి కూడా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా కానీ 22A నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నా పేరు శ్యామ్ సుందర్.
మా వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ పెట్టుకోవడానికి రెండు ముఖ్య కారణాలు సార్. ఒకటి ఏంటంటే మా ఇంటి పక్కనే ప్లాట్లు ఉంటాయి. ఇది పోయి మా ఏంటంటే అక్కడ గంగాధర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటిని మేము ఏంటంటే తీసుకొచ్చేసేసి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మళ్ళీ గంగాధర్ నుండి కరీంనగర్ తెచ్చేందుకు రేకుర్తి ప్లస్ మల్కాపూర్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కరీంనగర్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక ఏజెండా. దీని గురించి మేము డిఆర్ దగ్గరికి ప్లస్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి అందరికీ అప్లికేషన్ ఇవ్వడము. అంటే మా మెయిన్ ఏజెండా మెయిన్ కాన్సెప్ట్ మా అంటే మళ్ళీ గంగాధర్ నుండి తీసేసి కరీంనగర్ ఇవ్వడం ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న నిషేధిత భూములను మొత్తం ఎత్తివేయడానికి ఇది ఒకటి. ఈ రెండు మా ఫస్ట్ టార్గెట్స్. ఇవైన తర్వాత మిగతా చూసుకుంటాం సార్. నమస్కారం, నా పేరు ఆకుల కృష్ణ. కరీంనగర్ వెస్ట్ జోన్ రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కోశాధికారిగా నేను పనిచేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను కోశాధికారి ఎన్నుకున్నారు. మేము ఈ 2 నెలల కింద మా కరీంనగర్ వెస్ట్ జోన్ రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సొసైటీ ఒక అసోసియేషన్గా ఫామ్ అయి మొత్తం మా ఇంతవరకు టోటల్ గ్రూపులు 110 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1100 రూపాయలు తీసుకొని మా అందరికి మెంబర్షిప్ తీసుకొని అందరూ ఒక బాడీగా ఫామ్ అయిపోయినాము. ఇప్పుడు ఒక్కొక్క రకంగా 10th క్లాస్ వాళ్ళు ఒక బ్యాచ్గా ఏర్పడి వాళ్ళు గెట్ టుగెదర్ ఎట్లా పెట్టుకుంటారు, ఎంప్లాయీస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఎట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మన రియల్ ఎస్టేట్ యూనియన్ ఫ్రెండ్స్ కూడా గెట్ టుగెదర్ పెట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు 24/5/2026 ఆదివారం రోజున ఇటు సమావేశాన్ని ఇక్కడ విజయలక్ష్మి కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ వచ్చి ఇటు సభను విజయవంతం చేసినందుకు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.